బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. కాళేశ్వరం కమిషన్ చీఫ్ చంద్రఘోష్ మీడియాతో చిట్చాట్ చేశారు. ఇప్పటికే ప్రాజెక్టును విజిట్ చేశా అని నెల రోజుల వ్యవధిలో 54 ఫిర్యాదులు అందాయన్నారు. అందులో నష్టపరిహారం అంతని ఫిర్యాదులు కూడా ఉన్నాయని చెప్పారు. జూన్ 30 లోపు విచారణ పూర్తి కాదన్న ఆయన అసలు విషయాలు నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేనన్నారు. రేపు 18 మంది విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు చంద్రఘోష్ తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి. కాళేశ్వరం కమిషన్ చీఫ్ చంద్రఘోష్ మీడియాతో చిట్ చాట్ చేయడం జరిగింది, ప్రాజెక్టును కూడా విజిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రసూన, చంద్రఘోష్ కాళేశ్వరం పైన వేసినటువంటి కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి చంద్రఘోష్ విచారణ వేగవంతం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇది మూడో విడత అని చెప్పుకోవచ్చు. గతంలో 2 విడతల్లో ఫిర్యాదులకు సంబంధించి నెల రోజుల సమయం కేటాయించారు. ఆ ఫిర్యాదులకు సంబంధించి దాదాపు 55 ఫిర్యాదులు వచ్చాయి మొత్తం ఒక నెల రోజుల్లో. మే నెల మొత్తం కూడా ఫిర్యాదులకే కేటాయించారు. దానికి సంబంధించిన ఫిర్యాదులు కూడా వచ్చాయి, వాటి మీద కూడా పరిశీలిస్తామని చెప్పి చంద్రఘోష్ చెప్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన సమాచారం అంతా కూడా కమిషన్కి అందింది, దాని మీద కూడా పరిశీలిస్తున్నాం అనేది కూడా ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ఇక మొన్నటిదాకా ఎన్నికల కోడ్ ఒకటి ఉంది, దానితో కొంత విచారణ ఆలస్యమైంది. ఇక ఇప్పటి నుంచి వేగవంతం చేస్తామని కూడా స్పష్టంగా ఆయన మీడియాతో చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ 100 రోజుల్లో ఒక నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కమిషన్ నియమించింది. కానీ 100 రోజుల్లో నివేదిక ఇవ్వలేని పరిస్థితుల్లో కమిషన్, అంటే జనరల్గా 100 రోజుల్లో పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వలేము, ఇంకా కొంచెం సమయం పట్టే అవకాశాలు ఉన్నాయనేది తన అభిప్రాయాన్ని జస్టిస్ చంద్రఘోష్ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే మిడిమిడి సమాచారంతో మిడిమిడి విచారణ కొనసాగించలేము. ఇది భారీ ప్రాజెక్టు, కోట్ల రూపాయల ప్రజా సంపద కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉంది. కాబట్టి దీనికి సంబంధించి సుందిల్ల కావచ్చు, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులు కృంగిపోవడానికి ప్రధాన సమస్యలు దాని మీద ఇప్పుడు ప్రధానంగా విచారణ కొనసాగుతుంది. మొదటిగా ఈ 3 విడతల్లో ప్రాజెక్టు కాళేశ్వరం బ్యారేజ్ కింద ఉన్నటువంటి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఈ 3 బ్యారేజ్లకు సంబంధించిన టెక్నికల్ అంశాల మీదనే విచారణ కొనసాగింది ఇప్పటి వరకు. ఈ టెక్నికల్ అంశాలు ప్రధానంగా ఏవైతే ఏజెన్సీ సంస్థలు ఉన్నాయో స్టార్టింగ్ మొదలుకొని ఏ విధంగా దీన్ని ప్లానింగ్ చేశారు, ఏ విధంగా డిజైన్ చేసిండ్రు, ఏ విధంగా నిర్మించారు, కృంగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఈ పెద్ద పెద్ద అంటే లోయలు పడడానికి, అంటే ప్రాజెక్టు కింద పూర్తిగా ఇసుక పూర్తిగా కిందికి పోవడంతో ప్రాజెక్టు కృంగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఇంత పెద్ద బ్యారేజీలు నిర్మించేటప్పుడు ఏజెన్సీలు ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నారనే దాని మీద ప్రధానంగా విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించిన ఏజెన్సీ సంస్థలను కూడా విచారణకు ఆహ్వానిస్తుంది కమిషన్, వారిని కూడా విచారిస్తుంది. దాంతోపాటు ఇప్పుడు మాన్సూన్ వస్తుంది కాబట్టి, అంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి త్వరితగతిన దానికి సంబంధించిన పనులు కూడా చేపడుతోంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు నష్టపోకూడదు, కింద చాలా ప్రాంతాలు ఉన్నాయి, రేపు ఏమైనా అయితే కూడా ఆ గ్రామాలను రక్షించలేని పరిస్థితుల్లో ఉంటాయి. కాబట్టి దాని త్వరితగతిన ఎక్కడైతే వైఫల్యం ఉందో దానికి మెరుగులు దిద్దేందుకు ఇప్పుడే ఏవైతే ఏజెన్సీ సంస్థలు ఉన్నాయో వాటి ద్వారానే పనులు చేపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా ప్రతిదీ ఓన్లీ టెక్నికల్ అంశాల మీదనే విచారణ కొనసాగింది. దానికి సంబంధించిన గతంలో 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి ఈఎన్సీలు కావచ్చు, సిఈలు కావచ్చు, ఇట్లా ఇరిగేషన్ అధికారులు, ఇప్పటికే మాజీ ఇరిగేషన్ అధికారులు అందరినీ కూడా విచారణకు పిలుస్తూ ఉంది. ఇవాళ ఒక 8 మందిని విచారణ చేసింది, రేపు మరొక 18 మందిని విచారణ చేయబోతుంది. ఆ 18 మంది ఎవరనేది కూడా సస్పెన్షన్గా ఉంది. ఇరిగేషన్ అధికారులు, లేదంటే ప్రభుత్వంలో ఉన్న నేతలు కావచ్చు, లేదంటే ఏజెన్సీ సంస్థలకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇట్లా 18 మంది రేపు కమిషన్ ముందుకు రాబోతున్నారు. వారి నుంచి అన్ని విధాల సమాచారం సేకరించబోతుంది. ఇప్పటికే దాదాపు 3 విడతల్లో సేకరించినటువంటి సమాచారం కూడా పూర్తి స్థాయిలో కమిషన్ దగ్గర ఉంది. అంతకుముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, అట్లనే విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదిక,
అట్లా ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదిక, కాగ్ ఇచ్చినటువంటి నివేదిక మొత్తం కూడా భద్రంగా కమిషన్తో ఉంది. వాటి ద్వారా ఈ కమిషన్ విచారణ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రధానంగా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల కింద జరిగినటువంటి ఏదైతే టెక్నికల్ ఇష్యూ ఉన్నాయో వాటిని అన్ని కూడా ప్రాథమికంగా విచారణ సాగిస్తుంది. ఇంకా విచారణ కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రాథమిక విచారణ అంటే ఈ టెక్నికల్ అంశాలపైన విచారణ అనంతరం దానికి సంబంధించి ఆర్థిక లావాదేవీల మీద కూడా దృష్టి పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎంత ఖర్చు చేశారు, ప్రభుత్వం దాని మీద ఎంత బిల్లులు పెట్టింది, ఇప్పటివరకు అంటే ప్రభుత్వం ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద ఖర్చు పెట్టిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజంగా 1,00,000 కోట్లు అయ్యాయా, ఎంత ఖర్చులు పెట్టింది, దానికి సంబంధించిన పవర్ ప్లాంట్లు కూడా ఉన్నాయి కాళేశ్వరంకి సంబంధించి. వీటి మొత్తం ఓవరాల్గా ఆర్థిక లావాదేవీల మీద ఫోకస్ పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం టెక్నికల్ అంశాలే పరిగణలోకి తీసుకుంటుంది. దానికి సంబంధించిన నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఎందుకు కృంగిపోవాల్సి వచ్చింది, ఎంత నాణ్యత ఉంది, ఏజెన్సీ సంస్థలు ఏవేవి ఇందులో నిర్మాణం చేపట్టాయి, ఇప్పటివరకు దాని మీద ఎందుకు భద్రతను వదిలేసినాయి, కృంగిపోతున్నది ప్రభుత్వం ముందే తెలిసినా ఎందుకు పట్టించుకోలేదు, ఇవన్నీ అంశాలన్నీ కూడా టెక్నికల్ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తుంది. ఖచ్చితంగా 100 రోజుల పైనే ఈ అంశం ఇంకా విచారణ కొనసాగే అంశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు 40 రోజులు పూర్తయి 40 రోజులు పూర్తిగా వస్తున్నటువంటి దాదాపుగా ఇంకా 100 రోజులు నివేదిక ఇస్తామని చెప్పారు కాబట్టి ఇంకా ఎక్కువగా రోజులు పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల ప్రజా సంపద అయ్యింది కాబట్టి ఈ ప్రజా సంపద ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఎంతెంత ఏజెన్సీ సంస్థలకు అప్పచెప్పారు, ఏజెన్సీ సంస్థలు ఏ విధంగా నిర్మాణం చేసినాయి, ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు ఎవరెవరు ఇందులో ఉన్నారు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు మొత్తం కూడా పిలిచి ఒక్కొక్కరిని విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వారందరికీ కూడా నోటీసులు పంపించారు. కొంతమంది ఇవాళ 8 మందిని విచారించారు. దానికి సంబంధించిన కాళేశ్వరంకి సంబంధించిన డేటా అంతా సేకరించారు. అన్ని అంశాలకు సంబంధించి డేటా సేకరించారు. గతంలో ఏఎన్సీలుగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక రోల్ పోషించినటువంటి ఇంజనీర్లు ఇప్పుడు మాజీలు అయ్యారు. వాళ్ళందరినీ కూడా గతంలో కేసీఆర్ని హెచ్చరించినప్పటికీ ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు ఇక్కడ పని చేయదు, ఒకవేళ పని చేసినా ఎక్కువ రోజులు నిలబడదు అని చెప్పినప్పటికీ కూడా కేసీఆర్ ఎందుకు ముందుకు వెళ్లాల్సి వచ్చింది, ప్రాజెక్టును ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, ఒకవేళ నిర్మించినా ఎలాంటి ప్రామాణికంగా తీసుకున్నారు, ఎందుకంటే గోదావరి అంతా కూడా ఇసుక ప్రాంతంతో కూడుకున్నది. ఇసుక ప్రాంతంలో ఎలాంటి ప్రామాణికాలు తీసుకొని పిల్లర్లు పోశారు, పిల్లల తర్వాత బ్యారేజ్ నిర్మించారు, ఇప్పుడు ఎందుకు ఇంజనీర్ ఎందుకంటే ప్రధానమైనటువంటి ఏజెన్సీ సంస్థలు ఇందులో ఉన్నాయి, కృంగిపోతుందని వీళ్ళకి తెలియదా, ఇట్లాంటి అంశాలు ప్రతిదీ టెక్నికల్ అంశాలు పరిగణలోకి తీసుకునే అవకాశం పరిగణలోకి తీసుకుంటారు. ఫర్దర్ ఆర్థిక లావాదేవీల మీద దృష్టి పెడతారు. వెంకట్, ఇప్పటి వరకు టెక్నికల్ ఇష్యూస్ నే పరిగణలోకి తీసుకున్నారు అని మీరు అన్నారు. అయితే 54 ఫిర్యాదుల్లో నష్టపరిహారం అందని ఫిర్యాదులు కూడా ఉన్నాయి అన్నారు. ఆ నష్టపరిహారం అందని ఫిర్యాదులకు ప్రజెంట్ ప్రభుత్వం ఏమైనా సమీక్షించే ఛాన్స్ ఉందంటారా? అంటే ఖచ్చితంగా కమిషన్ ముందు మనం చెప్పుకున్నట్టు విజిలెన్స్ ఇచ్చిన నివేదిక, అట్లనే ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదిక, ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక, కాగ్ నివేదిక, వీటితో పాటు ప్రజల ఫిర్యాదులు కాళేశ్వరం వల్ల నష్టపోయారా, లాభపడ్డారా, ఒకవేళ నష్టపోతే ఎంత నష్టపోయారు, లాభపడితే ఎంత లాభపడ్డారు, ఎలాంటి మీకు కష్టాలు ఉన్నాయి అక్కడ కాళేశ్వరం కింద అనే దాని మీద ప్రజలకు ఓపెన్గా ఫిర్యాదు చేసుకునేందుకు 4 రోజుల సమయం ఇచ్చింది కమిషన్. 4 రోజుల పాటు సెక్రటరియట్ బీఆర్కే భవన్లో ఫిర్యాదు బాక్సులు ఉంచింది. దాదాపు ఈ 4 రోజుల్లో దాదాపు 55 ఫిర్యాదులు వచ్చినాయి. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు మీలో నష్టపోయిన రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మిగతా అంశాలు వీళ్ళందరూ కూడా ఫిర్యాదులు ఉన్నాయి. అందులో భూములు కోల్పోయిన బాధితులు, నష్టపరిహారం అందని బాధితులు కూడా అందులో ఉన్నారు. వాటిని కూడా ఆ ఫిర్యాదులు కూడా పరిశీలిస్తాం, పరిగణలోకి తీసుకుంటాం అనేది కమిషన్ చెబుతుంది. ఒకవేళ కమిషన్ ఆదేశిస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళకు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం కావచ్చు, కాళేశ్వరం గత ప్రభుత్వం బాధితుల తరపున ఎంత వాళ్ళని ఆదుకున్నది, ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చింది, ఎకరా భూమి ఎంత సేకరించింది, దాని విలువ ఎంత ఉంది అనేది పరిగణలోకి తీసుకుంటుంది, విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ 55 ఫిర్యాదులతో పాటు ప్రజాధనం ఎక్కువ మొత్తంలో కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టారు కాబట్టి ఆ ప్రజాధనం ఎక్కడెక్కడ కేటాయించారనేది కూడా దాని మీద కూడా విచారణ కొనసాగిస్తారు. ఇట్లా ప్రతి అంశము
పరిగణనలు తీసుకొని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ప్రభుత్వం చెప్పినట్టు 100 రోజులు అయితే ఈ విచారణ సరిపోదు సమయము, ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు. ఎందుకంటే చాలా లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తామని చెప్పింది. ఎన్ని లక్షలకు నీళ్ళే, కేవలం కొన్ని వేల ఎకరాలకు మాత్రమే నీళ్ళు అందిస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో విచారణ, పూర్తి సమాచారం సేకరించిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైతే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని పిలిచి విచారణ అయితే చేపడుతుంది. ముందుగా టెక్నికల్ అంశాలు, ప్రాజెక్టులు ఏదైతే బ్యారేజ్ కింద ఉన్నటువంటి 3 బ్యారేజ్లు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ, ఈ 3 ప్రాజెక్టులు వైఫల్యం చెందడానికి టెక్నికల్ ఇష్యూస్ అందులో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూలో ఎందుకు వైఫల్యం చెందింది, ఏజెన్సీ సంస్థలు వైఫల్యం ఉందా, ప్రభుత్వం వైఫల్యం ఉందా, గత ప్రభుత్వం వైఫల్యం ఉందా అనేది ఈ విచారణలో తేలే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వెంకట్, అయితే జూన్ 30 లోపు విచారణకు టైం సరిపోదు అన్నారు. అయితే ఇంకా ఎంత టైం కావాలి అని పర్టికులర్గా చంద్రగౌస్ చెప్పడం ఏమైనా జరిగిందా? ఖచ్చితంగా అయితే చెప్పట్లేదు. ఎందుకంటే 100 రోజులు సమయం ప్రభుత్వం చెప్పింది, కానీ నేను చేయలేను 100 రోజులు అనేది ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 100 రోజుల్లో సమయం సరిపోదు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు. 100 రోజుల్లో విచారణ పూర్తయ్యే ప్రాజెక్టు కాదు. ఇంకా ఎక్కువ సమయం పట్టే, అంటే ఇంకో 100 రోజులు పట్టవచ్చు, ఇంకా అంతకన్నా ఎక్కువ పట్టే అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రజా సంపద మొత్తం కూడా అందులో ఉంది. దాని కింద ప్రాజెక్టులు కూలిపోతే కింద పరిస్థితి ఏంటి, దాని నిర్మాణం మళ్ళీ చేపట్టడానికి అవకాశం ఉంటుందా ఉండదా, దానికి మళ్ళీ కాపర్ డ్యామ్ నిర్మించాలంటున్నారు. ఆ కాపర్ డ్యామ్కి మళ్ళీ ఎన్ని కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇట్లా చాలా అంశాలు పరిగణలో తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు కింద మళ్ళీ 3 ప్రాజెక్టులు ఉన్నాయి, దాని కింద మళ్ళా చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిగా క్షుణ్ణంగా ప్రతిదీ దానికి విచారణ చేపట్టిన అనంతరం ఒక నివేదిక ప్రభుత్వానికి ఇస్తామనేది కమిషన్ చెప్తున్నమాట. కాబట్టి ఈ 3 ఏదైతే మనం చెప్పుకున్నట్టు సుందిల్లా, అన్నారంతో పాటు మేడిగడ్డ, ఈ బ్యారేజ్లతో పాటు ఏవైతే టెక్నికల్ ఇష్యూ మనం చెప్తున్నటువంటి టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయో అవి పరిగణలో తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఏజెన్సీ సంస్థలే దానికి బాధ్యత వహిస్తారా, లేకపోతే గత ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని తేల్చి చెబుతారా, లేదంటే ఎక్కడైతే వైఫల్యం చెందిందో ఆ ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ ఏజెన్సీ సంస్థలే నిర్మించాలని డిసైడ్ చేసి చెప్తుందా అనేది సస్పెన్షన్గా ఉంది. ఎందుకంటే ఇందులో ఏజెన్సీ సంస్థలు ఉన్నాయి, గత కేసీఆర్ ప్రభుత్వం ఉంది, ప్రధానంగా కేసీఆర్ లక్ష్యం ఉంది కాళేశ్వరం వెనుక. ఇప్పుడు అది కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయి. కాబట్టి చాలా స్పెసిఫిక్గా, చాలా నిదానంగా ప్రతిదీ విచారణ చేసిన తర్వాతనే ఒక నివేదిక స్పష్టంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తక్కువ సమయంలో విచారణ చేసి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వడం సరిపోదు. ఇది పూర్తి స్థాయిలో విచారణ కావాలి. దాదాపు 1,00,000 కోట్లు అంటే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. అందులో అసలు వైఫల్యం చెందడానికి కారణం ఏంటి అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. మేడిగడ్డ, సుందిల్లా అన్నారు పూర్తిగా వాటర్ లీకేజ్ అవుతున్నాయి. ఆ నిర్మాణం ఎట్లా జరిగింది, ఆ పిల్లర్లు ఎంత క్వాంటిటీతో పోశారు, ఏజెన్సీ సంస్థలు ఎట్లా నిర్మించారు, దానికి సంబంధించిన ఇంజనీర్లు ఎవరు, ఆ ఇంజనీర్లు ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ చేసిండ్రు, ఎందుకు కృంగిపోవాల్సి వచ్చింది, ఎందుకు పెద్ద హోల్స్ పడాల్సిన అవసరం ఏముంది దాంట్లో. గతంలో నిర్మించారు, చాలా ప్రాజెక్ట్ నిర్మించారు. జూరాల ప్రాజెక్టు చూసుకోవచ్చు, శ్రీశైలం ప్రాజెక్టు చూసుకోవచ్చు, నాగార్జున సాగర్ చూసుకోవచ్చు. ఇట్లా భారీ ప్రాజెక్టులు నిర్మించారు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి చెక్కు చెదరలేదు. ఇప్పుడు గడిచిన 1 ఇయర్లోనే అంత పెద్ద భారీ ప్రాజెక్టు విఫలమవడానికి కారణం ఏంటనేది కమిషన్ ఇప్పుడు విచారణలో తేలే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన అనంతరమే ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాము. ఇప్పటిదాకా అయితే కొంత ఆలస్యమైంది, ఎన్నికలు కూడా ఉంది. కాబట్టి రేపటి నుంచి వేగవంతం చేస్తాం. రేపు 18 మందికి నోటీసులు ఇచ్చాం, రేపు 18 మందిని విచారిస్తామండి అయితే స్పష్టంగా కమిషన్ చెప్పిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెంకట్.